హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ కే మోరారి, మెకానికల్ డిపార్ట్మెంట్ ప్రొఫెసర్. సో ఈరోజు మీ ముందుకి ఒక టాప్ లెంత్ ప్రాబ్లం తీసుకొస్తున్నాను అనమాట. అది ఇంజనీరింగ్ మెకానిక్స్ నుంచి జామెట్రిక్ ప్రాపర్టీస్ ఆఫ్ సెక్షన్స్ అనమాట. సో ఇది కొంచెం క్లారిటీగా వినండి, స్కిప్ చేయకుండా. అప్పుడు మాత్రం అర్థం అవుతుంది. స్కిప్ చేస్తే మాత్రం మీకు ఈ వీడియోలో ఏమీ అర్థం కాదనమాట. సో ఫస్ట్ మనకి ప్రాబ్లం వచ్చేసి ఇది అనమాట. An I section is made of top flange 80 into 20, web 120 into 20 and bottom 100 into 20 mm. Determine the moment of inertia, the I section about its centroidal axis. సో సెంట్రాయిడ్ యాక్సిస్ మనం దీన్ని పైన ఇచ్చామన్నమాట. సో ఇక్కడ ఇచ్చిన దాని ప్రకారం మనకి ఇచ్చిన వాల్యూస్ 3 ఉన్నాయన్నమాట. సో ఇది 20, 100, ఇది వచ్చేసి 20, 120, ఇది వచ్చేసి 80, 120. సో దీంట్లో మనం ఫస్ట్, సెకండ్, థర్డ్ వన్ అనే ఆప్షన్స్ పెట్టుకోవాలన్నమాట. సో ఇది ఫస్ట్ వన్, ఇది సెకండ్ వన్, థర్డ్ వన్ సెక్షన్స్ అనమాట. సో ఫస్ట్ సెక్షన్ చూసినట్టయితే మనకి ఇక్కడ ఏ అన్నమాట. ఫస్ట్ సెక్షన్లో వచ్చేసి ఏరియా ఫైండ్ అవుట్ చేయాలి అంటే A1 ఈజ్ ఈక్వల్ టు 100 into 20. సో ఇక్కడ 10,000 అంటే 200 అంటే 2000 mm². అలాగే ఏరియా 2 అంటే ఈ పొజిషన్ అనమాట. 120 కదా. సో 120 into 20. సో 120 into 20. ఆన్సర్ వచ్చేసి మనకి 2400 వస్తుంది. 2400 mm². అలాగే ఇక్కడ టాప్ లైన్స్ ఉంది కదా, దాన్ని A3 అంటాం అనమాట. A3 ఈజ్ ఈక్వల్ టు 80 into 20. సో ఇక్కడ మనకి ఆన్సర్ వచ్చేసి 1600 mm². సో ఇక్కడ ఏ వచ్చింది. తర్వాత మనకి y1 రావాలి, y2 రావాలి. ఓకే, సో ఇక్కడే చూద్దాం. y1 ఈజ్ ఈక్వల్ టు ఏ విధంగా వస్తుంది మనకి అన్నట్టయితే, సో ఇక్కడ పొజిషన్ బేస్ చేసుకుని y1 అంటే ఈ 20 నుంచి బై 2 చేసుకుంటే మనకి y1 వాల్యూ వస్తుంది అనమాట. సో y1 ఈజ్ ఈక్వల్ టు మనకి ఇక్కడ 10 mm అనమాట. y1 ఈజ్ ఈక్వల్ టు 10 mm. సో నెక్స్ట్ y2 ఈజ్ ఈక్వల్ టు, సో y2 ఈజ్ ఈక్వల్ టు అంటే ఈ పొజిషన్ ఏదైతే ఉందో 120 అంటే 60/2 వస్తుంది అనమాట. సో 60/2 ప్లస్ 20 అంటే 80. y2 ఈజ్ ఈక్వల్ టు 80. అలాగే y3 ఈజ్ ఈక్వల్ టు, y3 అంటే ఈ సెక్షన్ అనమాట. ఈ సెక్షన్లో సెంటర్ చూసుకోవాలి, ఇలా ఎంత అయితే చూసుకోవాలన్నమాట. సో దానికి y3 ఈజ్ ఈక్వల్ 150 వస్తుంది. ఇక్కడ 20, ఇక్కడ వచ్చేసి 60, సో 80. ఇక్కడ 10లోంచి 5 అంటే 5. సో ఇక్కడ వచ్చేసి వాల్యూ మనకి 150 అనమాట. 20 ప్లస్ 120 140, ఇక్కడ 10 అనమాట. సో ఇక్కడ 150. సో ఆన్సర్ వచ్చేసి 150. సో ఇక్కడ A1 వచ్చింది, A2 వచ్చింది, తర్వాత A3 వచ్చింది. అలాగే ఇక్కడ y1, y2, y3 వాల్యూస్ అనమాట. దీంట్లో సబ్స్టిట్యూట్ చేయాలన్నమాట. y బార్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ y బార్ ఈజ్ ఈక్వల్ టు A1 y1 ప్లస్ A2 y2 ప్లస్ A3 y3 డివైడెడ్ బై A1 ప్లస్ A2 ప్లస్ A3. సో ఈ వాల్యూస్ అనేవి మనం దీంట్లో సబ్స్టిట్యూట్ చేసినట్టయితే ఏ విధంగా వస్తుందంటే y బార్ ఈజ్ ఈక్వల్ టు, సో 200 into 10, 200 into 10 ప్లస్ 240 into 80 ప్లస్ 1600 into 150. సో ఇది మనం క్యాలిక్యులేట్ చేయాల్సిన ప్లాట్ అనమాట. ఇక్కడ నెక్స్ట్ 2000 2020. సో 2000 ప్లస్ 2400 ప్లస్ 1600. సో ఇది మనం ఇక్కడ y బార్ అనేది ఫైండ్ అవుట్ చేయాల్సిన అవసరం అనమాట. y బార్ నుంచి మిగతా వచ్చేస్తాయి. సో దానికోసం మనం ఏం చేయాలి అంటే 200 into 10 ప్లస్ 2400 into 80 ప్లస్ 1600 into 150.
సో డివైడెడ్ బై వాల్యూ వచ్చేసి మనకి 2000 ప్లస్ 2400 ప్లస్ 1600. సో మనకు ఆన్సర్ వచ్చేసి 72.33 వచ్చిందనమాట ఆన్సర్ ఇక్కడ y బారు. సో 72.33. సో ఇక్కడ ఈ ప్రాబ్లం అనేది y బార్ ఫైండ్ అవుట్ చేయడానికి అనమాట. సో ఇది దీంతో పాటు మనకి మూమెంట్ ఆఫ్ ఇనర్షియా కూడా ఫైండ్ అవుట్ చేయాలి. అది మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఈజ్ ఈక్వల్ టు mi. సో mi ఈజ్ ఈక్వల్ టు సెక్షన్ ఎట్ xx వాల్యూ అనమాట. mi ఎట్ సెక్షన్ ix వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. సో ఇక్కడ ig1 ప్లస్ a1 h1 హోల్ స్క్వేర్. సో ఇక్కడ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ ప్రాబ్లం ప్రకారం మనం దీనికి వెళ్దాం. సో ig వాల్యూ వచ్చింది కాబట్టి మూమెంట్ ఆఫ్ ఇనర్షియా. సో ఇక్కడ ixx ఈజ్ ఈక్వల్ టు ig ప్లస్ a1 hy స్క్వేర్. సో ఈ వాల్యూ ఏదైతే ఉందో మనకు వచ్చిన వాల్యూస్ సెట్ చేసుకోవాలన్నమాట. ఎలా చేద్దామని చూసినట్టు మనకి సో ప్రాబ్లం వచ్చేసి ఇక్కడ మనకి ఈ వచ్చింది. ఇక్కడ ig వాల్యూ వచ్చేసి మనకి ఎంత వస్తుందంటే ig ఈజ్ ఈక్వల్ టు bd³/12. ఓకే, సో ఇక్కడ 12 వాల్యూ అనమాట. సో ఈ 12 వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేసిన వాల్యూస్ ఏవైతే ఉన్నాయో bd³ అంటే 100 × 20³/12. సో ఇక్కడ దీన్ని క్యాలిక్యులేషన్ చేయాలి కాబట్టి ప్లస్ h1 వాల్యూ. సో ఇక్కడ bd³ ig వాల్యూ వేసాం కాబట్టి bd³ వచ్చింది. bd³ తర్వాత ఇక్కడ a వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 2000 ఇంటూ ఇక్కడ hz² కాబట్టి hz వాల్యూ ఏ విధంగా వస్తుంది చూసినట్టయితే hz². సో ఇక్కడ 2000 ప్లస్ hz² వాల్యూ ఏదైతే ఉందో 65.33 హోల్ స్క్వేర్. సో ఇప్పుడు ఈ టోటల్ వాల్యూ మనం క్యాలిక్యులేట్ చేసినట్టయితే మనకు వచ్చే ఆన్సర్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. చూద్దాం. సో 100 × 20³ డివైడెడ్ బై సో ఇక్కడ వచ్చే వాల్యూ ఏదైతే ఉందో ఆ వాల్యూ 100 × 10 వస్తుందన్నమాట. ప్లస్ 2000 ఇంటూ 65.33 స్క్వేర్. సో ఇది మనకు కావాల్సిన xx వాల్యూలో వస్తుందన్నమాట. సో మనకి ఆన్సర్ వచ్చేసి 86.2684 mm వస్తుందన్నమాట ఆన్సర్. సో ఇక్కడ రాద్దాం. ఆన్సర్ వచ్చేసి మనకి ఇక్కడ 802684.5 mm. సో ఇది ixx వద్ద ఫైండ్ అవుట్ చేసింది అనమాట. నెక్స్ట్ iyy దగ్గర కూడా ఉంది అనమాట. సో iyy వాల్యూ చూద్దాం ఒకసారి మనం ఇప్పుడు. సో దీన్ని xz2 అంటారు అనమాట. ఓకే, xz2. సో ఈక్వేషన్ వచ్చేసి ig2 ప్లస్ a2h2². సో ఇక్కడ వచ్చే వాల్యూస్ ఏవైతే ఉన్నాయో ig ప్లేస్లో bd³/12 ప్లస్ a2 ఇంటూ hy2 సో దీంట్లో ఏదైతే వాల్యూ ఉందో ఆ వాల్యూ పరంగా చూసినట్టయితే మనం ఇక్కడ ఈక్వేషన్ చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనకి 20 × 120 డివైడెడ్ బై 12
plus 2400 plus 4.672. సో ఈ వాల్యూస్ అని మనం ఇప్పుడు క్యాలిక్యులేషన్ చేసినట్టయితే ఈ విధంగా వస్తుంది అనమాట. సో క్యాలిక్యులేట్ చేద్దాం. ఐజీ వాల్యూ అవుతుందో ఐజీ వాల్యూ చూద్దాం. ఫస్ట్ 20 into 120 divided by 12 plus 2400 plus 4.672. సో ఇక్కడ మనకి ఆన్సర్ వచ్చేసి 860268.mm^4. సో ఇది IXX వాల్యూ అనమాట. సో ఇచ్చే వాల్యూ ఏదైతే ఉందో ఇక్కడ వచ్చే వాల్యూ ఏదైతే ఉందో ఈ వాల్యూ క్యాలిక్యులేషన్కి ఇది వచ్చింది. మనకి ఇక్కడ వాల్యూ కాదు, ఇక్కడ కావాల్సిన వాల్యూ వచ్చేసి మనకి 29.32 34.14 ఇది IXX కావచ్చు, IZ2X2 కావచ్చు. ఓకే, సో ఫస్ట్ వన్ ఇది IXX అయిపోయింది, ఇక్కడ IG2 వస్తుంది అనమాట. IG22 అనమాట ఇది. సో నెక్స్ట్ వచ్చేసి ఇందులో IXX3 కావాలన్నమాట. IXX3 is equal to IG3 plus A3HY3 whole square. సో IGGX అంటే ఇక్కడ IG వాల్యూ వచ్చేసి మనకి BD³/12. సో దాని ప్రకారంగా మళ్ళీ ఇక్కడ HA3 HY3. సో BD³ వాల్యూ ఏది ఉందో ఆ వాల్యూ సబ్స్టిట్యూట్ చేయాలి. ఇక్కడ 80 into 20 whole cube plus 1600 into 74.72. సో దీని ఆన్సర్ వచ్చేసి మనకి టోటల్గా చేసినట్టయితే ఎంత వస్తుందంటే 89,7430.7.6. సో ఇది వచ్చేసి మనకి X3 వచ్చింది. సో మనకు కావాల్సింది టోటల్గా IXX కాబట్టి IXX1 plus IXX2 plus IXX3. సో ఇవి మూడు మనకి ఇక్కడ యాడ్ చేస్తే IXX వాల్యూ వస్తుంది అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూద్దాం. ఇక్కడ 86,026,845 plus 29,32414 plus 8974 3.37.6. సో ఇక్కడ టోటల్ వాల్యూ ఐ వాల్యూ వచ్చేసి మనకి ఎంత చూద్దాం. సో 8,626.45 plus 29,323.414 plus 89,74,326. సో ఇక్కడ వాల్యూ వచ్చేసి మనకి 20,000.
సో ఇక్కడ ఇచ్చిన వాల్యూ వచ్చేసి మనకి క్యాలిక్యులేషన్ చేస్తే 46900385 వస్తుంది అనమాట. 46900385 ఇది మనకి ఐఎక్స్ఎక్స్ వాల్యూ, అలాగే ఐవై వాల్యూ కూడా ఫైండ్ వచ్చాయన్నమాట. దీంతో ఐవై వాల్యూ వచ్చేసి సో 20 × 10³/1200 ప్లస్ సిమిలర్ పొజిషన్ అనమాట 120 × 20³/12 ప్లస్ 2 × 83/12. సో ఈ వాల్యూ మనం క్యాలిక్యులేషన్ చేసినట్టయితే సేమ్ ప్రాసెస్ కాబట్టి మూమెంట్ ఆఫ్ వై డైరెక్షన్ అనమాట ఇక్కడ. సో వై బార్ డైరెక్షన్ కాబట్టి ఈక్వేషన్ వస్తుంది అనమాట. సో చూద్దాం ఇక్కడ వాల్యూ 20 × 10⁻³ /1200 ప్లస్ 120 × సో 120 × 1200 ప్లస్ 120 × 20³ /12 ప్లస్ 20 × 80³ /12. సో ఈ వాల్యూ పూర్తిగా మనకి ఇచ్చినట్టయితే ఆన్సర్ వచ్చేసి 26,000లో ఉంటుందన్నమాట. 5 వర్సెస్ 26,00,005. సో ఇది వై బార్ సంబంధించి మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అనమాట. సో ఈ విధంగా మనం ప్రాబ్లం చేస్తాం అన్నమాట. ఈ ప్రాబ్లం మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీకు ఉపయోగపడేవి మీ ఫ్రెండ్స్ కానీ ఉపయోగపడతాయి అన్నమాట. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు ఇంకో టాపిక్ వస్తాను. అంతవరకు సెలవు అండి, ఉంటాను. బాయ్. థ్యాంక్ యూ.